హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు సండే కదా, ఈరోజు అయితే నేను నా డైలీ రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సండే అయితే మా ఇంట్లో అయితే ఇలా స్పెషల్స్ అయితే చేసుకున్నామండి. ఒకటేమో చికెన్ 65, ఇంకొకటేమో చికెన్ కర్రీ, తర్వాత కొంచెం చింతపండు చారు కూడా చేసుకున్నాము. తర్వాత వైట్ రైస్, ఇలా సింపుల్గా అయితే చేసుకున్నామండి. సంక్రాంతికి హాలిడేస్ కూడా అయిపోయినాయి కదా పిల్లలకి. ఈరోజు అయితే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాం మేము. మార్నింగ్ 10:30కే స్టార్ట్ అయ్యామండి మేము. ఎందుకంటే ఈవినింగ్ నైట్ టైం అయితే చాలామంది బయలుదేరుతారు. హైదరాబాద్ అయితే రిటర్ను రేపటి నుండి స్కూల్స్ ఉన్నాయి కదా, అందుకనే మేమైతే 10:30కే స్టార్ట్ అయ్యాము. ఇలా లంచ్ అయితే రెడీ చేసుకొని ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యామండి. మనకి దారిలో అయితే కొంచెం హోటల్స్లో వాటిలో ఫుడ్ కూడా బాగోదు, అంతేకాకుండా ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ మ్యాక్సిమం అయితే అందరూ ఇలాగే చేసుకొని వెళ్తారు. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు అయితే, లాంగ్ వెళ్ళే వాళ్ళు. మేమైతే ఇలా ఇంతవరకు అయితే సింపుల్గా రెడీ చేసుకొని అయితే ప్యాక్ చేసుకున్నామండి. ఇది మనకి ఆంధ్ర స్టైల్లో చింతపండు చారు. ఇదేమో చికెన్ గ్రేవీ కర్రీ లాగా కొంచెం అయితే గ్రేవీ కర్రీ చేశానండి. ఫుల్ గ్రేవీతో నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ చికెన్ కర్రీ కూడా. ఎవరికైనా కావాలంటే ఆ లింక్ కూడా కింద ఇస్తాను చూడండి. తర్వాత ఇదేమో చికెన్ 65 అండి. నేను ఆల్రెడీ ఇది కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఈ రెసిపీ కూడా మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో కింద అయితే నేను లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. తర్వాత ఇది వైట్ రైస్ అండి. మేము వైట్ రైస్ మరీ వైట్గా అయితే పాలిష్ పట్టించుకోము, ఇలాగే పట్టించుకుంటాం కొంచెం. అందుకని మాకు ఆ కలర్లో ఉంది, కొంచెం బ్రౌన్ రైస్ లాగా. వైట్ రైస్ అంత హెల్తీ కాదు కదా, అందుకనే పాలిష్ తక్కువ పట్టించుకుంటాం. ఇలా అయితే అన్నీ ప్యాక్ చేసుకొని మేము 10:30కి అయితే స్టార్ట్ చేసామండి. మ్యాక్సిమం అందరం అలాగే ఆలోచిస్తారు అనుకుంటా. దారి పొడుగు అయితే మాకు కార్లు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఇలాగే బయలుదేరినట్టున్నారు, మిడిల్లో భోజనం చేయొచ్చులే అన్నట్టు. చూడండి కార్లు అయితే ఎక్కడికక్కడ పోలీసులు కూడా అలాగే ఉన్నారు. విజయవాడ నుండి స్టార్ట్ అయ్యి మాకు మొత్తం టోల్ గేట్ల దగ్గర అయితే ఇలాగే ఉందండి. కొంచెం పర్వాలేదు, నైట్ బయలుదేరే వాళ్ళకైతే ఇంకా ట్రాఫిక్ ఉంటుందేమో మరి. ఇంకా ట్రాఫిక్ లేకపోతే ఇంకా ఎర్లీగా వచ్చేసేవాళ్ళం. మేము 10:30కి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి 5:30 అయ్యింది మ్యాక్సిమం మాకు. ఇంకా లేదంటే కనుక మాకు ఇంకా తొందరగానే వచ్చేసేవాళ్ళం మేము. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కానీ కార్లే ఉంటున్నాయి, కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి కూడా లేకుండా. మొత్తం ఇవన్నీ కూడా హైదరాబాద్ వెళ్ళే కార్లేనండి. ఇవన్నీ కూడా మొత్తం అందరూ పండగలకు వచ్చారు కదా, అందరూ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. ఇంకా రేపటితో లాస్ట్ కాబట్టి హాలిడేస్. ఇదైతే మేము విజయవాడలో ఉన్నామండి. విజయవాడలో ఇక్కడ కొండ ఇవన్నీ అయితే మంచిగా సూపర్గా ఉంటాయి కదా. ఇవన్నీ అయితే మా పిల్లలు ఇలా అంటే ఇవన్నీ కూడా వీడియో తీశాను ఇలా నేను. మేమైతే ఇక్కడ గొల్లపూడి దగ్గర అయితే ఉన్నాము. అక్కడ మొత్తం అంతా కూడా ఇలాగే ఉందండి ట్రాఫిక్ అయితే. ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఇలా అయితే వీడియో తీశాను. మొత్తం మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు సైడ్ మనకి అమలాపురం, తణుకు, మొత్తం భీమవరం ఇటు సైడ్ మనకి కోడిపందాలు అవన్నీ బాగుంటాయి కదా. మ్యాక్సిమం అయితే ఇటే ఉన్నారు జనాలు అందరూ కూడా. పండగకి చాలామంది వచ్చారు. ఇదేమో పరిటాల హనుమాన్ టెంపుల్. ఎవరైనా ఆంధ్రాలో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుందండి ఈ టెంపుల్ అయితే. అక్కడ హనుమాన్ స్టాచ్యూ అయితే చాలా పెద్దగా ఉంటుంది మనకి. మేమైతే ఇలా ఒక దగ్గర ఆగైతే లంచ్ అయితే చేస్తున్నామండి. మ్యాక్సిమం 2కి అలా అయితే మేము ఆగాము. ఇలా ఆగి ఇలా అయితే అన్నం అయితే పెట్టుకొని తింటున్నాము. లంచ్ 2 o'clock అయితే ఆగాము. ఇలా చెప్పాను కదా, వైట్ రైస్, కొంచెం చికెన్ 65, తర్వాత కొంచెం గ్రేవీ కర్రీ అయితే ఇలా చేశాను. తర్వాత చింతపండు చారు. నేను మార్నింగ్ 6కి లేచేసరికి మా అమ్మ వైట్ రైస్ను చారు ఆల్రెడీ పెట్టేసి ఉంచిందండి. తర్వాత నేను లేచిన తర్వాత ఇలా కర్రీను
ఆ చికెన్ 65 రెండు కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను లేచిన తర్వాత. మ్యాక్సిమం అయితే 10:30కే స్టార్ట్ అయిపోయాం మేము. ఇలా అయితే మేము ఆగిన దగ్గర ఇలా అవన్నీ పొలాలన్నీ గ్రీనరీ చాలా బాగుందండి. ఇది కూడా సండే కాబట్టి ఇక్కడ వర్కర్స్ కూడా ఎవరు లేరు. ఇలా షటర్లా ఉంటే మేము ఇక్కడ ఆగి ఇక్కడైతే లంచ్ చేసాము. నేను అక్కడ తీసిన కొండ ఇవి హనుమాన్ టెంపుల్ ఉందని చెప్పాను కదా, స్టాచ్యూ, అదంతా కూడా ఇలా లాస్ట్లో ఫొటోస్ అయితే పెట్టానండి. ఇదేనండి నా సండే వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.